ప్రైజ్ లార్డ్ అండి. ఈ సాయంకాల సమయమున జెడ్పిఎస్లో మరి యేసు ప్రభుల వారు శిలువ పైన చివరిగా పలికిన 7 మాటల్లోని 7వ మాటను మరి నాకు కేటాయించబడడం జరిగింది. సో 7వ మాటను మరి నేను ప్రత్యేకంగా లైవ్లో రాలేక, మరి ఎందుకంటే నేను జాబ్లో ఉన్నాను రేపు, అందుకని ఈ రికార్డింగ్ చేసి పంపించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపగల సమయాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల దేవ, కృపగల తండ్రి, ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ ఈ సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా. శిలువ మాటలు, శిలువ యాగము, శిలువ ప్రేమను మేము ధ్యానించుకొని చుండగా ఈ 40 days ప్రభా, మరి చివరి మాట ఎంతో ప్రశస్తమైంది, అమూల్యమైనది. మా ముందు అయ్యో ఒక సవాలుగా ఉంది. మరి మా జీవితాలు ఎలాగున్నాయో, మేమేమి వాటిని అప్పగించుకుంటున్నామో మీ సేవకై, మీ ప్రేమకై మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగున ఈ చిన్న ధ్యానాన్ని ఆశీర్వదించండి, దీవించండి, వినవారిని దీవించండి ప్రభా. మరి మాట్లాడుతున్న నాతో కూడా ప్రభా మీరుండి అయ్యా ప్రతి మాట మీ నోటి నుండి వచ్చినట్టుగా, కేవలం మీ నోటి బూరగా నేను వాడబడినట్లుగా, నీకు మహిమ తెచ్చినట్లుగా ఈ ఈ ధ్యానం ఉండులాగున నీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించుకుంటున్నాను. ఆమెన్. చివరి మాట, యేసు ప్రభుల వారు శిలువ పైన పలికిన చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం నుండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇంటూ యువర్ హ్యాండ్ ద ఫైనల్ సరెండర్ ఆఫ్ జీసస్ ఇంటూ హిస్ ఫాదర్స్ హ్యాండ్. మరి ఈ వాక్యం చూస్తే మొదటిగా ఏ ప్రేయర్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్. ఆయన అంటే చివరిగా ఒక రిలేషన్షిప్ తోటి తన పరిచర్య, తన జీవితం ముగిస్తుంది. కానీ ఏకాంతంగా, ఒంటరిగా కాదు. నాట్ ఇన్ ఐసోలేషన్ బట్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్. ఎందుకంటే మొదటి మాటలో చూసాము హౌ క్లోజ్ హీ వాజ్, హౌ ఇంటిమేట్ హీ వాజ్ విత్ హిస్ ఫాదర్. ఈ చివరిగా మరి ఆయన పలుకుచున్న మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. అదేవిధంగా మరి రాజైన దావీదు కూడా ప్రవచనంలో కీర్తన 31వ అధ్యాయము 5వ వచనంలో మరి ప్రవచించినారు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే అని ఇంత ధైర్యంగా చెప్పుచున్నాడు. దాని తర్వాత మాటల్లో చూస్తే, నేను యెహోవాను నమ్ముకున్నాను అనే నిశ్చయత రాజైన దావీదు తన కీర్తనలో ఇది ప్రవచించినారు. ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు పుట్టకకు ముందు 700 సంవత్సరాల ముందే మరి యెషయా భక్తుడు, యెషయా ప్రవక్తలో మరి 50వ అధ్యాయము, 52వ అధ్యాయము మనం పలుమార్లు చదువుతూ ఉంటాము. యేసు ప్రభు యొక్క మరణము ఆల్రెడీ ఎలా ఆయన మరణిస్తారు, ఎలాంటి గాయాలు, మరి వదకు తేయబడిన గొర్రె పిల్లగని మౌని అయి ఉన్నాడని ఆయనను గాయాలు, ఇవన్నీ కూడా ప్రవచింపబడి క్లియర్ పిక్చర్ వాజ్ గివెన్ ఆల్రెడీ బిఫోర్ క్రైస్ట్. సో దావీదు మహారాజు కూడా మరి ఈ మాటను ఎంతో నిశ్చయతగా చెప్పుచున్నాడు. ఆయన నిశ్చయత, ఆయన నమ్మకం, దేవుని పైన ఉన్న నమ్మకము ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడుతుంది. మరి చాలాసార్లు మరణించక ముందు కొన్ని విషయాలను పెద్దలు, మన పూర్వీకులు ఎంతమంది చనిపోకముందు చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్ చెప్తూ ఉంటారు పిల్లలకి. మరి అవి చాలా సీరియస్ మ్యాటర్లు, అమూల్యంగా తన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే కొందరు ప్రాపర్టీ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత వీళ్ళని చూసుకోండి, వాళ్ళని బాధ్యతలను చెప్తూ ఉంటారు. అవి చాలా విల్ డీడ్స్ అని కూడా రాస్తూ ఉంటారు. చనిపోకముందు మరి మీరు చనిపోయిన తర్వాత ఏం చేయాలన్నది మీరు ముందు రాసి పెట్టారా అని ఈ రోజులలో అడుగుతూ ఉన్నారు. అందరు కూడా విల్ డీడ్లు చేస్తున్నారు. అలాగా ఈ చివరి మాటలను చాలామంది రికార్డ్ చేసుకుంటారు. అదే మరి మనం చూసినట్లయితే అప్పగించుకున్నారు, ఆయన ఆత్మను అప్పగించుకున్నాను అన్నారు. అలాగే మరి దావీదు కూడా వృద్ధాప్యంలో చనిపోకముందు తన కుమారుడైన సొలొమోనుకు శత్రువుల బాధ్యతను, శత్రువులను ఎలా తీర్చుకోవాలో, రివెంజ్ తీసుకోవాలో అని చెప్పారు కదా. ఆయన రక్తంలో షిమి వాళ్ళు తనను అపహసించినారన్నమాట. అప్పుడైతే ఇది దేవుడి చేత జరుగుతుంది,
ఈయన క్షమించేస్తాను అని అప్పుడు అన్నాడు. కానీ చనిపోకముందు ఆయన మనసులో ఉంది హౌ మచ్ దే హర్టెడ్ హిమ్, అది సొలొమోనుకు చెప్తాడు. అదేవిధంగా స్టెఫెను చూసినట్లయితే ఆయన మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో మరి స్టెఫెను ఆత్మవశుడై మరి ఆయనను దేవుని సువార్తను ప్రకటించుచుండగా ఆయనను రాళ్లతో కొట్టినప్పుడు ఆయన ప్రాణము విడిచినప్పుడు సౌలు సమ్మతించిన, సౌలు అక్కడ ఉన్నాడు. మరి అప్పుడు ఆయనకు అర్థం కాలేదు. సౌలు పౌలుగా మారక ముందు స్టెఫెను చేసిన పరిచర్య అప్పుడు కూడా ఆ రాళ్ల దృశ్యం మనకు తెలుసు అనుకుంటా, ఆత్మను అప్పగించి. సో మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మరి బైబిల్ మనకు చెప్తుంది. ప్రసంగి గ్రంథము, ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనంలో చెప్తుంది అనమాట. ఏమనంటే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ అది తండ్రి దగ్గరికి చేరాలి. అందుకే ఇచ్చిన ప్రాణము, దేహము, ఆత్మ అది దేవునికి చెందింది, తండ్రి అయిన దేవుడికి చెందింది గనక ఆయన తిరిగి అప్పచెప్తున్నాడు. మన్నైపోయింది ఉండాలి, ఆత్మ దాన్ని దయచేసినది. మనందరి ఆత్మలు కూడా ఓన్లీ అవర్ బాడీ విల్ రిమైన్ హియర్, బట్ మనలో ఉన్న ఈ పరిశుద్ధ ఆత్మ, మనకిచ్చిన జీవాయువు, ఆదాము నాసిక రంధ్రంలో ఊదిన తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను మరి నరులారా తిరిగి రండి అని మన ఆత్మ వెళ్తుంది, కానీ శరీరము కాదు. అది మన్నైపోవాలి. మనతో చేయబడిన వారం మనము మన్నైపోవలసిన, కానీ మనలో ఉంచిన ఆత్మ అది దానికి మరణం లేదు. ఎందుకంటే జీవాత్మ, దేవుడిచ్చిన ఆత్మ, దానికి మరణం లేదు కనుక ఈ ఆత్మను కాపాడుకోండి, ఈ ఆత్మను పదిలపరచుకోండి, ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండటానికే మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో ప్రసంగిలో అలాగే చెప్పినారనమాట. తర్వాత నీ ఆత్మను ఒప్పజెప్తున్నా అంటే ఇట్స్ ఎ డెక్లరేషన్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ఇన్ ద ఫాదర్స్ హ్యాండ్, టోటల్ డిపెండెన్స్, టోటల్ కాన్ఫిడెన్స్. మరి చేయి అంటే సింబల్ ఆఫ్ ట్రస్ట్. సెకండ్ ఇచ్చినప్పుడు లెట్ us డూ అన్నప్పుడు ఒక నిబంధన, ఒక కాన్ఫిడెన్స్ తోటి వీఆర్ గోయింగ్ టు డూ, ఒక అగ్రిమెంట్ అనమాట. సో ఆయన చేతికి ఆయన అప్పగించుకుంటున్నాడు అంటే తండ్రి చేయి. మనని కూడా మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో తండ్రి చేతికి మిమ్మల్ని నేను ఒప్పజెప్పినాను, అక్కడి నుండి ఎవ్వరు కూడా మిమ్మల్ని దొంగిలించరు. సో ఆయన చేతికి తను అప్పగించుకున్నాడు, మనని కూడా తండ్రి చేతికి అప్పగించాడు. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. సో మన ఆత్మను దేవుడు ఆయన చేతిలో ఉంచుకొని మన తర్వాత తండ్రికి ఒప్పచెప్తున్నాడు. మనమందరము కూడా యెహోవా వశము. మరి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఇది చాలా అమూల్యమైన, ఎవరు కూడా ఇవి చాలా లైట్గా చదివేస్తారు, ఎందుకంటే ఇవి చాలా ఎంతో పవర్ఫుల్ వర్సెస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ డెత్ విచ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ అండ్ కెప్ట్ ఫర్ అస్. అదేంటంటే మొదటి సమూయేలు 2:6లో జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఇది ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి. మనం అనుకుంటాం మన వల్లనే సమస్తం జరుగుతుంది, కానీ మనం ఎక్కడ సజీవులను మృతులను కానీ చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు యెహోవాయే అని మొదటి సమూయేలు. దాని యొక్క కంటెంట్ మీరు చదివితే రియల్లీ ఇట్స్ వెరీ పవర్ఫుల్. చివరిగా మన టైం అయిపోతున్నప్పుడు ఈ ఎర్త్లో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, వేర్ ఈజ్ అవర్ జర్నీ గోయింగ్. అండ్ యేసు ప్రభు పుట్టుక నుంచి మరి ఈ క్షణం వరకు చూసినట్లయితే హీ వాజ్ ఇన్ ఎ కమిషన్, హీ వాజ్ ఇన్ ఎ ఒబీడియన్స్ టు హిస్ ఫాదర్ కమిషన్ విచ్ హీ హస్ గివెన్. తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికే సమస్తమును చేసి, సమస్తము తన ప్రాణ దేహం ఆత్మలు సమర్పించుకొని రక్తమంతా కారిపోయి తర్వాత ఆయన రక్తహీనత పరిస్థితి వచ్చినప్పటికి కూడా తండ్రి ఎందుకు పంపించారు? ఏ పాపులను రక్షించుటకు, విమోచించుటకు, నరకాగ్ని నుంచి తప్పించుకొనుటకు. మరి ఆయన ఎంతో ప్రేమతో మరి అన్ని ఓర్చుకొని సహించుకొని ఆయన బలహీన పరిస్థితుల్లో కూడా గెత్సెమని తోటలో చెమట రక్తముగా మారినప్పుడు మరి ఈ గిన్నె నా నుండి తొలగించేసి, కానీ నీ చిత్తమే, ఇలాంటి విశ్వాస్యతను ఆయన, ఎందుకంటే తండ్రికి పని ఒప్పజెప్పిన ఆ నమ్మకంతో కుమారుని పంపిస్తే మరి కుమారుడు మరి ఎన్నో పారబుల్స్ కూడా చెప్పినాడు. యజమానుడు తండ్రి ఎలాగా మరి పని
చెయ్యకుండా శిక్షకు పాత్రలు కాకుండా మరి అది రెక్లెస్గా ఉండకుండా కూడా మరి ఎలా ఆయన చేశాడో ఈ రోజున మనకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. వీఆర్ హిస్ చిల్డ్రన్. మనం ఆయన పోలి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయన చెప్పినవి చేయవలసిన మన కెపాసిటీస్లో మనకేమైతుందో అవన్నీ మనం చేయవలసిన వారం ఉన్నాం. కానీ ఈ లోకంలో మనం వచ్చేసి సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే ఈ లెసన్స్ వినడం కాదు. But God has given a commission. He is a role model. He is demonstrating what he learned, what he did, what he wanted to do, what he was told to do. మనకు కూడా మరి భూదిగంతముల వరకు మీరు వెళ్ళిన సువార్త ప్రకటించును, ఇదిగో నేను మీతో సదాకాలం తోడై ఉన్నాను అని చెప్పిన ఆ ప్రభు మనల్ని విడిచి ఎడబాయడు. ఎంతోమందికి దేవుని స్వరం వినడానికి టైం లేదు, దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి టైం లేదు. అలా కాకుండా మరి మనము యేసు ప్రభుని వెంబడించే వారమంటే వాట్ డిడ్ he do until his last death is he was obedient, humble, confident, and he was focused on the mission. మనకు కూడా ఈ జీవితం ఈ లోకము ఈజ్ ఓన్లీ టెంపరీ. సో మన జీవితం అయిపోయేంత వరకు మనము ఎలాగ మనము చేస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా సీరియస్ కమిషన్. దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఆ కమిషన్ అంతా ఆయన చేసి మరి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని, తండ్రి కుడి పార్శ్వం సింహాసనంలో మనకు వీఆర్ గోయింగ్ టు సిట్ బిసైడ్ హిమ్ అంటే మరి ఆయన చేసిన పనులు ఆయనకు లాగా చేయవలసిన వారమని ఆ యోగ్యతను కలిగి ఉండాలంటే వన్ డే వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ హిమ్ ఆన్ ద థ్రోన్. హీస్ గోయింగ్ టు షేర్ హిస్ థ్రోన్ అంటే మరి ఆయన చేసినట్టు ఒబీడియంట్, ఆయన తగ్గించుకున్నట్టు, ఆయన క్షమించినట్టు, ఆయన ప్రేమించినట్టు, ఆయన సమర్పించుకున్నట్టు మనము చేస్తున్నామా లేదా అంటే ఊరికే అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయంలో 6వ అధ్యాయం 46వ వచనంలో పలుమార్లు చెప్పారు, మీరు ప్రభువా అంటారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీరు ఏది కూడా చేయకుండా ప్రభువా అనకూడదని. సో మన లాస్ట్ వరకు మన లైఫ్ ఎండ్ అప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ డూయింగ్. ఆర్ వీ ఫాలోయింగ్ ఆ రోల్ మోడల్ అండ్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ నాట్ జస్ట్ రిటర్న్ థియరటికల్గా, అది ప్రాక్టికల్గా చేయాలని ప్రభు కోరుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. చూడండి, మన జీవితం ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే హీ నో we have to live this day. He know when we have to leave this earth. And the in between time, ఈ మధ్య కాలము ఒక స్టేజ్, ఆ చిన్న నాటిక చేస్తారు చూడండి, ఈ టైం నుంచి ఈ నాటిక. సో దిస్ ఈజ్ ఏ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక ప్లాట్ఫామ్ మనకు అనుగ్రహించారు భూమి మీద. కొద్ది కాలము 60 సంవత్సరాలు, 70 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ సంవత్సరాలంతా కూడా ఆయన ప్రణాళిక, మరి తండ్రి ప్రణాళికను ఆయన ఇలా చేశారో ఈ రోజున మీరు నేను చేయవలసిన వారమైన. ఇక్కడ యేసు ప్రభు మాత్రమే తన ప్రాణము తానే విడిచినాడు. తర్వాత తండ్రికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు మీద ఉన్న నమ్మకంతో ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టుటకు ప్రత్యేకంగా అధికారం కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 10 మరి 11 నుంచి 18 వరకు. మరి మనకు కూడా తండ్రి యేసు ప్రభు ఎలా తండ్రి యొక్క పనిని జరిపించారో మనము కూడా ఈ కమిషన్ను చేయవలసిన వారమనే. ఆయన ప్రాణదేహములను ఆయన పెట్టడానికి ఇష్టపడి ఉన్నారు. మరి 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీనివల్ల ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని అంటుంది 1 యోహాను శిష్యుడు రాస్తున్నాడు. ఆయన ప్రేమించి మిమ్మల్ని నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టినాడు. సో వాట్ ఈస్ దట్ మీన్? హీ కెప్ట్ హిస్ లైఫ్ ఫర్ అస్ అండ్ సేమ్ వే వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ బ్రదరన్, అవర్ కో-బిలీవర్స్. అని ఎంతోమంది నశించిపోకుండా వాళ్ళ కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమించబద్దులమై ఉన్నాము అని చెప్తున్నారు. ఆయన మనల్ని ప్రేమించినారు గనక అందుకే పౌలు సేవ చూడండి. సౌలు ఉన్నప్పుడు స్టెఫెను ప్రాణం విడిచుండగా హీ వాస్ దేర్.
బట్ దమస్కు మార్గంలో అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో వెన్ గాడ్ హ్యాస్ ఇంటర్వీన్డ్ హిమ్ అండ్ షోడ్ హిస్ వాయిస్ అండ్ కాలింగ్, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావంటే నువ్వెవరు ప్రభు అంటే నువ్వు హింసించిన యేసువే. ఆ రోజులలో ఈడ్చీడ్చి స్త్రీలను పిల్లల్ని అంత యేసుప్రభు నమ్మిన వారిని శిక్షించడానికి అధికారం పొంది చట్టాలు తీసుకొని బయలుదేరిన సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలుగా ఆయన ప్రచారము మరి 13 పత్రికలు రాసినాడని వాక్యాలు తెలుపుతున్నాయి మనకి. ఆయన లాస్ట్కి ఏమన్నాడు, ఆయన శ్రమలన్నీ చదివితే 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన చేసిన సేవ, పౌలు మనకు ఒక రోల్ మోడల్, యేసుప్రభు ఒక రోల్ మోడల్, పౌలు కూడా మనకు ఒక రోల్ మోడల్. లాస్ట్కి ఏమంటున్నాడు ఆయన, పౌలు క్రీస్తును పోలు నడుచుటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. సో మనం ఎలా ఉన్నాము, మన చివరి టైమ్స్ ఎప్పుడో మనకు తెలియదు. ఈ రోజుల్లో అకాల మరణాలు వస్తాయని చెప్పారు. బయటికి వెళ్ళి ఇందాక ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, బయటికి వెళ్తే వచ్చిందాక తెలియదు అక్క. మనం ఏమనుకుంటాం, డూ నాట్ థింక్ నేను 80 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతాను, ఇలా ముగిస్తాను నా లైఫ్, నేను అప్పుడొప్పో చెప్తాను. అదే దొంగ లాస్ట్ వరకు చివరిని అడిగితే దేవుడు ఈ నేడే నీవు నాతో పరదైసులు ఉంటావన్నారు కనుక నేను చివరి వరకు పాపం చేస్తూ ఉంటాను పట్టుబడిన అలాంటి మెంటాలిటీతో ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభు చివరిగా ఆయన క్షమించాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక క్షమించమన్నాడు. అంతకుముందు వేదనలు చూసినప్పుడు ఆ సిలువ వరకు వెళ్ళే వరకు ఆయనను ఎన్నో వీపును దున్నేవారికి ఒప్పచెప్పుకున్నాడు. ముఖం పైన ఉమ్ము వేసిన వరకు ముఖాన్ని ఒప్పచెప్పుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టే వరకు ముళ్ళ ముఖాన్ని తలను ఒప్పచెప్పుకున్నాడు. దేహాన్ని దున్నేసినారు, అపహసించినారు, తిట్లు, అన్ని శ్రమలు పడి సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత పలికిన మొదటి మాట, వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదా, వీళ్ళని క్షమించు. అంత ఓర్చుకునే సహనము మీరు నేను నేర్చుకోవాలి. సో మనము ఆత్మను అప్పగించకముందు యేసు ప్రభుకి, దేవుడికి, ఆత్మ ఇచ్చిన దేవుడి వశం వెళ్ళకముందు మీరేమి అప్పగిస్తున్నారు దేవుడికి, నేనేం అప్పచెప్తున్నాను దేవుడికి, నా జీవితం ఇంతవైంది, నేను ఏమేమి అప్పచెప్పినాను దేవుడికి, నేనేమేమి అప్పగించుకున్నాను, నన్ను నేను అప్పగించుకున్నానా? యేసు ప్రభు తాను అప్పగించుకొని తన ప్రాణము స్వంతగా హీ కెప్ట్ హిజ్ లైఫ్ ఫర్ అస్ అండ్ హీ ఈజ్ గివెన్ లైఫ్ ఫర్ అస్ అండ్ హీ షోడ్ హిజ్ లవ్ ఫర్ అస్. సో మన ఆత్మ దేవుడు మనకు పెట్టిన దీపం. ఈ దీపం ఆరిపోక ముందే మన బ్రతుకులను చక్కబరుచుకొని మన చుట్టూ ఉన్న వారికి మరి యేసు ప్రభును చూపించి చెప్పి మన లైఫ్, ద వే వి టాక్, వే వి వాక్ ఈజ్ ది పీపుల్ షుడ్ సీ, పీపుల్ షుడ్ నో టు హూమ్ వీ బిలాంగ్. మన మాట, మన తలంపులు, మన క్రియలు, మన ఆలోచనలన్నీ కూడా దేవుణ్ణి అనుసరించిన వారిగా ఉన్నట్లయితే దే సింప్లీ విల్ రికగ్నైజ్ బికాస్ దే ఆర్ షోయింగ్ జీసస్ లవ్. ఆ మాదిరి మనం ఉండకపోతే మనము బ్రతుకుట క్రీస్తే కాదు, బ్రతుకుట లోకం కొరకు, లోకస్తులుగా నామకార్థంగా ఉండకుండా ఈ సిలువ యాగం ఎంతో ప్రశస్తమైన 40 రోజులు మనం ధ్యానిస్తూ వచ్చాము. మీరు పలు చోట్ల కూడా మీరు ధ్యానిస్తూ ఉండొచ్చు. కాబట్టి వాక్యం యేసు చెప్పాడు, మరి మీరు నా కొరకు ఆ శిష్యులు అంతా ఉన్నారు 3.5 సంవత్సరాలు ఆయనతో, కొంచెం సేపు మెలుకొండరా అంటే వాళ్ళు ఉండలేకపోయినారు. ఈ రోజున మనం కూడా నిద్రావస్థలో ఉన్నాము. ఎన్నో వేకప్ కాల్స్, అలర్ట్స్ మన జీవితంలో వస్తున్నా కూడా మనం పట్టించుకోకుండా ఆయన మిషన్, ఆయన కమిషన్ మరి ఎన్నెన్నో సాకులు చెప్పి మనం చేయకుండా ఉన్నాము. కాబట్టి మనతో ఈ వాక్యం మాట్లాడుతుంది. మన ఆత్మ దేవుని మరి ఇచ్చిన వరమై ఉన్నది, దీపమై ఉన్నది. మన ఆత్మ దేవునిలో ఒక భాగం అంటున్నాడు. కీర్తనలు 18వ అధ్యాయం 5వ వచనం వాక్యం చెప్తే ఆయన దావీదు మహారాజు అంటున్నాడు, ఈ ఆత్మ దేవుని, ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ త్రియేక దేవుడు. మరి ఆదికాండము 1వ అధ్యాయము 26 మనము అన్నాడు, ట్రినిటీ, దేవుడు, యేసుప్రభు, పరిశుద్ధాత్మ. సో మనలో ఉన్న ఆత్మ ట్రినిటీ, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనలో ఒక భాగము అని కీర్తనకారుడు 18వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. సో యేసు చెప్పింది నమ్మలేదు గనక ఆ వాక్యము శరీరధారయే వచ్చి చివరి క్షణంలో కూడా మన ఆత్మను తండ్రికి అప్పగించి దాన్ని రక్షించుకోవాలని
మరి కేక వేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకాలము 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు నమ్మలేదు. నువ్వు దేవుని కుమారుడవా అని ఆయనను ఎన్నో బాధలు పెట్టిన వాటి ఉన్నప్పుడు మరి యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం, ఆయన్నే శరీరధారి అయి వచ్చాడు. ఆయనలో ఆత్మ ఉంది, దేవుడిచ్చిన ఆత్మ ఆయనలో ఉంది. మరి మనతో దేవుని ఆత్మ దేవుని యొద్దకు చేరక ముందే మన తీర్మానం ఏమై ఉంది? వాట్ ఈజ్ యోర్ డెసిషన్? ఆర్ యు మేకింగ్ ఎ డెసిషన్ టు లివ్ విత్ గాడ్, టు ట్రస్ట్ హిమ్, టు కమిట్ యువర్ లైఫ్, టు సరెండర్ టు హిమ్ అండ్ గివ్ అప్ యువర్ స్పిరిట్ ఫర్ ద లార్డ్? మరి యేసు ప్రభు ఆయన ఒక ఫోర్ రన్నర్గా మనకు వచ్చి మాదిరి చూపించి ఉన్నారు. ఆయన సరెండర్ అయినాడు. ఈ రోజున మీరు నేను సరెండర్ అవుతున్నామా? లాస్ట్ వర్డ్, హీ గేవ్ అప్ హిస్ గోస్ట్ అండ్ హీ వెంట్ టు హిస్ ఫాదర్. ఆయన ప్రాణం విడిచాను. ఇంకా ప్రాణం లేదు, ఇంకా వాయిస్ లేదు, ఇంకా అన్నీ 7 మాటలు చాలా పవర్ఫుల్ మాటలు. చివరి మాట, మనకివ్వబడిన పని క్రీస్తుతో కూడా మన కుడి పార్శ్వంలో కూర్చోవడానికి ఈ పనిని చేయాలి. మనం అందరము కూడా, నేను మీరు అందరము కూడా మన ఆత్మను దేవుడు జీవాయువులు వాయువులు ఆయన వశంలో ఉన్నాయి. మనల్ని పిలిచే ముందు మనం చేయవలసినవి ఏమై ఉన్నాయి? ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. సైతానికి, మరణానికి, పాపానికి అప్పచెప్పుకొని మరి 2 కొరింథీలు 4 అధ్యాయం 9, 13, 2 కొరింథీ 4:7, 4 అధ్యాయం 7 వచనము మరి 11 వచనాల వరకు ఉంది. తండ్రి అయిన దేవుడు మాత్రమే మన ఆత్మలను కాపాడగలరు. మత్తయి సువార్త 5:23. సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణులుగాను పరిశుద్ధపరచును, మీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణంగాను మనకు ఉండులాగిన దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా, కాపాడే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ పని చేయాలన్న మిషన్ వర్క్ కానీ ఆయన పనులు చేయాలనుకుంటే మనం సందేహించక, బికాస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ బీ విత్ అస్. ఆయన మనతో ఉంటానని ప్రామిస్ చేసిన దేవుడు. మన ఆత్మలు అప్పగించుకునేంత వరకు జీవవాయువులు దేవుని వశము. మనం బ్రతుకుట క్రీస్తుగా ఉన్నామా లేదా అని గమనించుకోవటానికి దేవుడు మనకి ఈ మాట ద్వారా మనకు సవాల్. వాలంటరీ సరెండర్, బికాస్ కమిటింగ్ ది స్పిరిట్ వాజ్ వాలంటరీ. యోహాను సువార్త 10:17-18 వరకు చూసాము. తర్వాత ఈ వినయంతో ఆయన హంబుల్డ్ ఎంతవరకు అంటే సిలువ మరణం అంతగా తను తాను అప్పగించుకున్నాడు. తర్వాత లాస్ట్గా ద మూమెంట్స్ ఆఫ్ కంప్లీషన్ బై గివింగ్ అప్ హిస్ బ్రెత్. అది హెబ్రీల్ రాసిన పత్రిక 9:28, మరి కొలసీలు రాసిన పత్రిక 2:4 సో వీ హ్యావ్ టు లెర్న్ టు సరెండర్ అవర్ లైఫ్ డైలీ. దేవా, ప్రతిదినము నీది ఆయన, ఎందుకంటే ఆయన వశంలో ఉన్నాము. ఎప్పుడు ఎందరో నిద్రలో చనిపోతారు, పొద్దున్న లేగరు. మొన్న ఒక ఆంటీని, నాకు చాలా తెలుసు ఆ ఆంటీ, అంతా వండి పడుకొని కొడుకునంతా చూసుకొని ఆవిడ మార్నింగ్ లేగలేదు. తను కొడుకు అనుకుంటున్నాడంట, మమ్మీ లేటుగా లేస్తుంది కదా, ఇవాళ సండే కదా, లేటుగా లేచి పని ఇంకా లేదు జనరలీ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి. ఎంత పీస్ఫుల్ డెత్ ఆమెకి. ఎంత షాక్ తన కుమారుడికి. వర్క్కి వెళ్తే టిఫిన్ ఇంకా చేయలేదు, మమ్మీ ఎందుకు లేగలేదంటే షీ వాజ్ నో మోర్. ఆమె ఫేస్ కూడా ఎంత ప్రశాంతంగా ఉంది, మంచిగా నోట్స్ రాసుకుంది అప్పటి వరకు. సో ఉదయకాలం తెలియదు తనకి, బట్ షీ కమిటెడ్ హర్ లైఫ్ ఎవ్రీ డే. షీ లివ్డ్ ఫర్ ద లార్డ్. యేసు ప్రభు కూడా హీ లివ్డ్ ఫర్ హిస్ ఫాదర్. హీ కంప్లీటెడ్ హిస్ వర్క్ ఆఫ్ హిస్ ఫాదర్. టుడే ఈజ్ యోర్ టర్న్ అండ్ మై టర్న్. మనకిచ్చిన కమిషన్ మనం బిఫోర్ వి సరెండర్, బిఫోర్ we are called in the spirit of the Lord. Did you finish your race? Did you complete the commission which God has given? సో మనము మన విశ్వాస యాత్రను మనం విశ్వాసంతో ముగించాలి, కానీ భయంతో, ఆందోళనతో, పిరికితనంతో కాక ధైర్యంతో. బికాస్ మనని తండ్రి చేతికి అప్పగించబడిన వారం మనం. అక్కడి నుంచి ఎవ్వరు కూడా, ఎలాంటి వారు కూడా మనని దొంగిలించలేరు. సో ఇది దేవుని యొక్క నమ్మకం, తన తండ్రి యొక్క విశ్వాసంతో. మరి తండ్రి, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు యూ బ్యాక్. ఐ కేమ్ డౌన్, యూ హ్యావ్ సెంట్ మీ, అండ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వాట్ ఆల్ యూ సెట్. అది అనగలమా? ఆర్ వీ ఏబుల్ టు కమిట్ అవర్ స్పిరిట్ టు ద లార్డ్ విక్టోరియస్లీ?
ఈ ఇది సరెండర్, ఈ ఇదంతా కూడా కంప్లీషన్, సరెండరింగ్ అండ్ విక్టోరియస్ ఎండింగ్ అది మనందరికి కూడా జరగాలని ప్రభు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మీరు జరిపించిన ఈ యాగాన్ని ప్రభా మేము మాదిరిగా సవాలుగా తీసుకొని తండ్రి బ్రతుకుటే క్రీస్తుగా ప్రభా మీరు ఆరోహణమై సజీవంగా తండ్రి కుడి పార్శ్వం కూర్చొని మా కొరకు యాగంగా ప్రభా ప్రధాన యాజకుడిగా మా కొరకు ప్రాధేయపడుతున్న తండ్రి, నీ ఇల్లంతట్లో నమ్మకంగా ఉంటూ ఆయన సేవను కొందరినైనా అగ్నిలోంచి లాగేవారిగా, ఈ రక్షణ కార్యంను ప్రచురపరిచేవారిగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి సమర్పించుకుంటున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వరలక్ష్మి సిస్టర్ జాయిన్ ప్రైజ్ సాంగ్స్లో 7th వర్డ్ చెప్పడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తలంపులను బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్.